మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. చదివిన వాక్య భాగంలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, గాని జన సమూహం అంతా యేసు ప్రభు యొక్క మాట కొరకు, ఆయన యొక్క రాక కొరకు వారందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఉండగా ఆయన రాగానే, ఆయన కనిపించగానే వారందరూ ఆయన ఎత్తుకు వచ్చి ఆయనను వారితో చేర్చుకున్నారు. ఈ ప్యాసేజ్ యొక్క వచనం మనం చదువుతున్నప్పుడు జనసమూహం ఆయన్ను చేర్చుకుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కొంచెం దాని పైన ఉన్నటువంటి సందర్భాన్ని, విషయాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి చూసినట్లయితే, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశంలోకి వచ్చారు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరు వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచరి. కాని వాడు బంధకమును తెంపగా దయ్యములు వానిని అడవిలోకి తరుముకొని పోయిను. యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉన్నది గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తనకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచున్నది గనుక వాటిలో చొచ్చుటకు తనకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చును. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చాను కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చాను. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసింది. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుంట చూచి భయపడేది. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందును జనులకు తెలియగా గెరాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యం వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. చదివిన వాక్య భాగంలో ఆయన గలిలయ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి గెరాసేనీయుల ప్రాంతం, గెరాసేను అనేటువంటి ప్రాంతంలోకి ఆయన అడుగు పెట్టాడు. అక్కడ ఎవరు లేరు, జనసమూహం ఎవ్వరూ లేరు. సరే ఊర్లోకి వెళ్దామని ఆయన ఓడ దిగి నడుస్తూ ఉండగా సమాధుల నుండి ఒకడు దయ్యం పట్టినవాడు ఆయనకు ఎదురుగా వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను దయచేసి పాతాళంలోకి పంపించొద్దు. అడుగో పందుల గుంపు అక్కడ ఎదురుగా ఉంది, నన్ను దానిలోకి పంపించు అని వేడుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, అసలు ఇంతకీ నీ పేరేంటి? నువ్వు ఆ మనిషిలో పట్టావు అపవిత్రాత్మవి. ఆ మనిషిని కుదురుగా ఉండనివ్వట్లేదు, క్షేమంగా ఉండనివ్వట్లేదు, ఆహారం తిననివ్వట్లేదు, కుటుంబీకులతో ఉండనివ్వట్లేదు, తన జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఇంతకీ నీ పేరేంటి అని అడిగితే, అయ్యా, నేను ఒక్క దయ్యాన్ని కాదు, ఇతనిలో ఉంది, మేము అనేకులంగా ఉన్నాము, నా పేరు సేన అని చెప్పాడు. సేన అంటే రోమాలో వారి యొక్క సైన్య విభాగాలను గూర్చి ఇంచుమించు 3000 నుంచి 6000 వరకు ఉండేటువంటి సైన్యపు పటాలమును సేన అంటారు. ఇన్ ఇంగ్లీష్ మనం చూసినట్లయితే లీజియోన్ అని ఉంటుంది. అంటే దాని అర్థం వారి యొక్క సైన్యం యొక్క నిర్దిష్టమైనటువంటి సంఖ్యను బట్టి లీజియోన్ అనే పేరు అక్కడ రాయబడింది. అనగా వారు 2000 మట్టుకే దయ్యాలు అతనిలో ఉన్నాడు అనడానికి లెక్కలేదు. 2000కు మించి ఉన్నారు. 3000 నుంచి 6000 వరకు ఎంతన్నా అయి ఉండొచ్చు. కాబట్టి వారు ఆ పందులోకి వెళ్ళడానికి అవకాశం మాకు ఇవ్వండి అని ప్రభువును అడగగా, పొండి అని యేసయ్య అన్నాడు. ఆయన అనేది వెంటనే వారు ఆ దయ్యములు అన్ని, ఆ సేన అంతా ఇంచుమించుగా 2000గా ఉన్నటువంటి ఆ పందుల గుంపులోకి వెళ్ళి ఆ పందుల్ని ప్రపాతముగా ఆ యొక్క నదిలోకి తీసుకుని వెళ్ళి వాటిలో పడిపోవడము, ఆ నదిలో అవి ఊపిరాడక చనిపోవడము జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మలు అతని వద్ద నుంచి వెళ్ళిపోయినాయి కనుక అతడు స్వస్థ చిత్తుడై, అంటే ఆరోగ్యంగా చక్కగా బట్టలు వేసుకొని కుదురుగా ప్రభు పాదాల చెంత కూర్చొని ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు చెప్తున్నాడు, వింటున్నాడు. ఈ సందర్భం అంతా చూస్తున్నటువంటి అక్కడున్న ఆ పందుల కాపరి ఎవరైతే ఉన్నాడో, ఆ పందుల కాపరి హడావుడిగా ఆ ఊర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో మన పందులన్నీ చనిపోయినాయి, ఎవరో ఒక కొత్త ఆయన మన ఊర్లోకి అడుగు పెట్టాడు, మన ప్రాంతంలోకి అడుగు పెట్టాడు, మన ప్రాంతంలో నష్టం అలుముకుంది అని జనాలందరినీ పోగేసుకుని వచ్చి యేసయ్యకు ఎదురుగా తీసుకొచ్చాడు. వారందరూ అంటారు, మూకుమ్మడిగా ఏకకంఠంతో,
మమ్మల్ని విడిచి వెళ్ళిపో. అయ్యా అలా కాదు, నేను మీ దేశానికి, మీ రాష్ట్రానికి, మీ ప్రాంతానికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? మీకు దేవుని రాజ్యాన్ని గురించి వివరించడానికి. మీరు విని మీ బతుకును మార్చుకొని, మీరు మారు మనసు పొందుకొని, మీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి వారసులు అవుతారని ఆ మాటలు, విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు వినిపిస్తామని వచ్చాను అని అంటే వారు అంటారు, మాకు ఏ మాటలు వద్దు, మాకెవరు వద్దు, మీరు మా ఊర్లోంచి వెళ్ళిపోండి. మీరు అడుగు పెట్టారు, మాకు నష్టం కలిగింది. అలా కాదయ్యా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బహు వేదనకరమైనటువంటి ఈ యవ్వనస్తుడు ఇప్పుడు చూసారు ఎలా ఉన్నారో, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. ఇప్పటి వరకు తన కుటుంబానికి దూరం అయ్యాడు. ఇప్పటి వరకు తనకు ఒక విలువ లేకుండా ఉంది. ఇప్పటి వరకు సమాజం నుండి బయటకు వెళ్ళబడ్డాడు. ఇప్పటి వరకు తాను ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు దయ్యం పట్టి వికృత చేష్టలు చేస్తూ సాతానుకు నిలయంగా ఉన్నాడు. మరి ఇప్పుడైతే మంచి ఆరోగ్యం పొందుకొని మీలో ఒక్కడిగా ఎంచబడ్డాడు. ఇక తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. తనకు స్వగృహానికి అతను వెళ్ళగలడు, అతను పని చేసుకోగలడు, అతనికి ఆరోగ్యం వచ్చింది, అతనికి నెమ్మది వచ్చింది, అతనికి స్వాతంత్రం వచ్చింది. ఈ మనిషిని చూడండి, ఈ మనిషిని బాగు చేసిన నేను మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని, మీ ప్రాంతాన్ని నేను బాగు చేస్తాను, నేను మీకు మంచి మాటలు చెప్తాను అని అంటే వారంటారు, మాకు అక్కర్లేదు. ప్రభు కొరకు అనేక చోట్ల ఆయన వెళ్ళిన ప్రాంతం అంతటిలో జన సమూహం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు మెస్సయ్య మాట్లాడతాడు, ఆయన నోటి నుండి జాలువారేటువంటి ఆ యొక్క మాటల మకరందాన్ని మేము ఎప్పుడు వినాలి అనేటువంటి ఆశతో జనసమూహం ఉంటే ప్రభు వారిని పక్కన పెట్టి ఈ మారుమూల ప్రాంతంలోకి వచ్చి ఎత్తుక్కుంటూ ఆయన మాత్రమే ఆయన శిష్యులతో పాటు వచ్చి అడుగు పెడితే వీరంటారు, మాకు అక్కర్లేదు నువ్వు అని అంటున్నారు. కానీ ఆ వచనం కింద వచనం చూసినట్టయితే 40వ వచనంలో జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేటి దినాన దేవుని యొక్క సత్యము స్పష్టంగా అనేకులు చీకటిలో ఉన్న వారి యొద్దకు వెలుగుగా ఉదయింపు చేయబడుతూ ఉంటే ఆ చీకటిలో ఉన్నవారు అంటారు, మాకు మీ వెలుగు అక్కర్లేదు, మాకు చీకటే బాగుంది, మా జీవితాలు బాగుపడుతున్నాయా, అయినా మాకు అవసరం లేదు, మా జీవితాలు ఎలాగే నాశనకరంగానే ఉండాలి, మా జీవితాలు ఎలాగే అట్టడుగున అనగారిపోయినట్టే మాకు ఉండాలి అని కోరుకుంటూ అనేకులు క్రీస్తు సువార్తను తిరస్కరిస్తూ క్రీస్తుకు వ్యతిరేకంగా, సిలువకు వ్యతిరేకంగా వెర్రివారి వల్లే ప్రవర్తించడం మన కళ్ళు అనేక చోట్ల చూస్తుంటాం. సువార్త పరిచర్యకు వెళ్తున్నప్పుడు మాకు మీ దేవుడు అవసరం, మాకు మీ దేవుడు అవసరం లేదనేటువంటి మాటలు మాటి మాటికి మా చెవులు వినిపిస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నారు, సేన అనేటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ ప్రాంతంలో ఒక మంచి మనిషిని నిలబెట్టాను, కానీ గెరాసేన అనేటువంటి ప్రాంతంలో ఉన్న వారికి నేను అక్కర్లేదు. వారికి పందులే కావాలి, వ్యర్థమైనవి వాటికి కావాలి. సాక్షాత్తు ప్రభు వారి ఊర్లోకి వస్తానంటే మా ఊర్లోకి మీరు అడుగు పెట్టద్దు, మా పందులు పాడైపోయినాయి, మా పందులు చచ్చిపోయినాయి. పందులు విలువని హెచ్చించుకుంటున్నారు. లోకంలో భ్రష్టమైన, తుచ్చమైన, వ్యర్థమైన, ఎందుకు పనికిరాని వాటి కొరకు జనులు శ్రేష్టమైన దాన్ని విడిచిపెడుతూ ఉండడం మనం నేటి దినం చూస్తూ ఉంటాం. ఎందుకు పనికిరాని యొక్క ఫేస్బుక్లోను, ఆ యొక్క వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లోను, రకరకాలుగా యూట్యూబ్ షార్ట్స్ అని ఇలాగ సమయాన్ని అంతా వ్యర్థపరుచుకుంటూ, సమయాన్ని పోనిచ్చుకుంటూ ఉంటారు. దాంట్లో ఏం ఉపయోగం లేదన్న సంగతి వారికి తెలుసు. అయినా అదే కావాలి. దేవుని వాక్యం పట్టుమని ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి అయ్యా అంటే వాక్యాన్ని వినడానికి వారికి సమయం దొరకదు. దేవుని యొక్క సత్యాన్ని గురించిన వెలుగును వారికి అక్కర్లేదు. వారి చీకటిలో ఉంటారు. పందులకు సంబంధించినటువంటి వాటి మీదే మనసును కేంద్రీకరించి సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ సాతానుగాడికి నిలయంగా మార్చబడి ఉండటం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ప్రభు సెలవిస్తున్నారు, మీకు నేను ఆయన ఒక ప్రాంతంలో కాబట్టి ప్రభు సెలవిస్తున్నారు, ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, ఏది మాన్యమైనదో, ఏది మంచిదో, ఏది రమ్యమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది దేవుని యొద్ద నుండి వచ్చిందో, ఏది పవిత్రమైనదో, ఏది పరిశుద్ధమైనదో మీరు గుర్తించి దాన్ని మీరు ఎన్నుకోండి. వ్యర్థమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి క్రియల కొరకు, వ్యర్థమైన వాడి కొరకు మీ విలువైనటువంటి జీవితాన్ని, మీ విలువైనటువంటి ఆత్మకు నష్టాన్ని చేకూర్చుకోవద్దు. వ్యర్థమైన వాటిని కనులెట పెట్టుకొని దుఃఖించకు అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఎందుకు పనికిరాని వాటి విషయమై, ఇబ్బందుల విషయమై, ఆలోచన కలుగు చేసినటువంటి ఒత్తిళ్ల విషయమై ఆలోచిస్తూ సమయాన్ని మీరు ఎందుకు పోనిచ్చుకుంటున్నారు? అది వ్యర్థం, అది పనికిరాదు. ఎంతమంది మీకు నష్టం కలిగించినా, ఎంతమంది మీరు వల్ల మీరు నష్టపోయినా, వాటిని గురించి ఆలోచిస్తూ మీరు ఉన్నట్లయితే సమయాన్ని పొట్టువలే మీరు పోగొట్టుకుంటున్నారు. శ్రేష్టమైన వాడని నేను మీ ఎదురుగా ఉన్నాను, మిమ్మల్ని జీవితంలో బాగు చేయవాడను, మీ జీవితాన్ని సరిచేయగలిగిన వాడను, మిమ్మల్ని స్వస్థచిత్తులుగా చేసి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టగలిగిన వాడను. నేను మీకు ఎదురుగా ఉన్నాను. మీరు నన్ను ఆహ్వానిస్తారా? నేను మీ ఊర్లోకి, మీ గృహంలోకి, మీ యొక్క హృదయంలోకి, మీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తారా అని ప్రభు అడుగుతూ ఉండగా ఆయన మన హృదయంలోకి, మన కుటుంబంలోకి, మన జీవితంలోకి, మన ఊరిలోకి మనం ఆహ్వానిస్తాం.
ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో కట్టి ఫలింపు చేయగాక. తలల నుంచి కళ్ళు మూసేట్టుగా మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, నేడు ప్రభా దేవుని యొక్క ఆశీర్వాద కార్యాలను ఆనాడు సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి పొందుకుని ఉండగా ఆ ఊర్లో ఉన్నటువంటి గెరాసేన అనేటువంటి ప్రాంతవాసులు ఆయనను వెళ్ళగొట్టారు. గెరాసేనులకు పందులే ముఖ్యమైన కానీ ప్రభువు ముఖ్యం కాకపోయారు. ప్రభువా, దయచేసి అటువంటి మానసిక దురవస్థలో ఉన్న వారిని మీరు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. నీకు విలువనిచ్చి నీ మాటలను హెచ్చిస్తూ నీతో సమయాన్ని గడిపేవారుగా ప్రతి బిడ్డను మీరు ఉంచండి. మిమ్మల్ని హృదయంలోకి ఆహ్వానించేవారుగా వారి హృదయాలను మీరు ఉంచండి. ఇంకనూ వ్యర్థమైన వాటికి వారు మనసును, వారి యొక్క సమయాన్ని ఉంచక, నష్టం గురించి, జరిగిన పోయిన వాటిని గురించి ఆలోచించి వారి సమయాన్ని పోనించుకోక నీ కొరకు విశ్వాసంతో ముందు అడుగువేయడానికి సహాయం చేయండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. అయ్యా, కోల్పోయిన, పాడైపోయిన, పనికిరాని వాటిని బాగు చేయడానికి, సరిచేయడానికి, ఆరోగ్యవంతంగా మార్చడానికి, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయడానికి మీరు ఉన్నారని మాకు తెలియజేశారు. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు కార్యాలు జరిగించండి. వారు ఏ విషయాల్లో, ఏ స్థితిగతుల్లో వారు నిలిచిపోయారో, ఏ ఇబ్బందులు బట్టి వాళ్ళు కృంగదీయబడుతున్నారో, అణిచివేయబడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు స్వస్థపరచండి, సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేయండి, కుటుంబాల సమాధానం దయచేయండి, వ్యాపారాల్లో తోడుగా ఉన్న చేతుల కష్టజతను దీవించండి. వారి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్త విషయాలను వారికి ఆలోచన ఇచ్చి వారికి మంచి జ్ఞానమును, ఆత్మీయ వివేకమును అనుగ్రహించి వారిని సన్నిధి సాక్షి నిలబెట్టి అక్కడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.